గత కొంతకాలంగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్పై నెలకొన్న పరిస్థితులకు నేడు చెక్ పడింది. కూటమి నేతలు వైసీపీ మున్సిపల్ మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో జీవీఎంసీ మేయర్ పదవి కూటమి కైవసమైంది. నాటకీయ పరిణామాల మధ్యలో మేయర్ అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ ప్రత్యేక సమావేశానికి కోరం సరిపోవడంతో ఇన్ఛార్జి కమిషనర్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అవిశ్వాస సమావేశాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో కూటమి నేతలు విశాఖ మేయర్ హరివెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. ఇదిలా ఉంటే కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ నేతలు బహిష్కరించారు. విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూటమి కూనీ చేసిందని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. కుట్రలు కుతంత్రాలతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారని విమర్శించారు. యాదవ మహిళకు మేయర్ పదవిని జగన్ ఇచ్చారని, ఆమెను అప్రజాస్వామికంగా కూటమి ప్రభుత్వం గద్దె దించిందని మండిపడ్డారు. చావు బతుకుల మధ్య కూటమి సర్కార్ మ్యాజిక్ ఫిగర్కు చేరుకుందని కన్నబాబు ఎద్దేవా చేశారు. కూటమి పాలనలో అధర్మం రాజ్యమేలుతుందని అన్నారు. అన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఇక్కడ నిలబడినందుకు ఇది ఒక మెసేజ్ ఇచ్చామని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకుని యోధుల్లాగా నిలబడ్డ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎన్ని ఒత్తిళ్ళు మహిళా కార్పొరేటర్ల మీద, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి మీద వాళ్ళు చేసిన ఒత్తిళ్లు చూస్తుంటే దిగజారుడు రాజకీయాలకి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారి నుంచి, ఈ కూటమి సర్కారు నుంచి ఎవ్వరికి పోదు అని మరొకసారి రుజువైంది. టీటీడీ గో సంరక్షణ శాలను పరిశీలించారు చైర్మన్ బీఆర్ నాయుడు. ఈ నేపథ్యంలో వైసీపీపై విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో గోవులకు అందించే గడ్డిని కూడా తినేశారని ఆయన మండిపడ్డారు. గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమిషన్లకు అమ్మేశారని ఆరోపించారు. వైసీపీ నేతల బెదిరింపులకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. వైసీపీ చేసిన తప్పును తమ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ రెడ్డిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ నా పక్కన ఉన్నటువంటి కోటి శ్రీధర్, ఈయన ఆల్ ఇండియా గో సంరక్షణ ప్రధాన కార్యదర్శి. వీరు గతంలో కూడా 23-24 సంవత్సరంలో ఆయన ఇక్కడ ఒక కమిటీ మెంబర్గా పనిచేశాడు. నేను ఈరోజు ఉదయం ఆయనతో మాట్లాడితే ఈ గో సంరక్షణ గురించి తెలిసింది మాకు 5-10%. ఆయన కొన్ని నిజాలు చెప్తా ఉంటే మాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇన్ని అవకతవకలు జరిగాయా అని. వాళ్ళు గోవులకి గడ్డి పెట్టలేదు కదా 5 ఏళ్లలో, వీళ్ళు తినేసారు ఆ గడ్డిని. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఆవులందరినీ పోయి ఒంగోలు అమ్ముకున్నారు. ఇది ఏమని అడిగితే వీళ్ళని కూడా లోపల రానియట్లేదు. ఎంత విడ్డూరంగా ఉందంటే ఇప్పుడు ఈరోజు చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని, ఆయన చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం విశాఖ మేయర్ను పదవి నుంచి దించడమేనని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. విశాఖ మహానగరపాలక సంస్థ మేయర్పై పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో జీవీఎంసీ మేయర్ పదవి కూటమి నేతల చేతుల్లోకి వెళ్లింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన జగన్ సీఎం చంద్రబాబుపై సంచలన విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బారువా బీచ్లో బీచ్ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో భాగంగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టారు. బారువా బీచ్ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి అన్నారు. మనం ఫిషింగ్ ఇది కూడా డెవలప్ చేసుకొని టూరిజం మీద మనకు వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా వస్తుంది. టూరిజం మీద ఇప్పుడు ఎంత అయితే అంత స్పెండ్ చేస్తున్నారు అందరూ కూడా. అందుకని టూరిజంని కానీ మనం సరిగ్గా పట్టుకొని ఆ అడ్వాంటేజ్ని కానీ మనం తీసుకోగలిగితే బారువా తాలూకా రూపురేఖలన్నీ కూడా బ్రహ్మాండంగా మార్చొచ్చు. ఈరోజు కార్యక్రమం తాలూకా ఇంకో కోఇన్సిడెన్స్ ఏంటంటే
మన అందరి శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదట రాజకీయ చైతన్యం కల్పించినటువంటి సర్దార్ గౌతులచ్చన్న గారి తాలూకా వర్ధంతి కూడా ఈరోజు. ఆయనతో కూడా ఈరోజు కలిసి రావడం, బారువాల జరిగే ఈ కార్యక్రమానికి ఆయన తాలూకా దినం కూడా ఈరోజు కలిసి రావడం అనేది ఆయన ఆశీస్సులు ఉన్నట్టుగానే మనం అందరం కూడా భావిద్దాం. అలాగే మీరందరూ కూడా రాబోతున్నటువంటి 10 రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీలో 8 మంది వైసీపీ ఎంపీటీసీలు చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జనసేనలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ ఎంపీటీసీలు జనసేనలో చేరారని మంత్రి తెలిపారు. ఎవరు ఏ పార్టీలో చేరినా అది కూటమి ప్రభుత్వంలో చేరినట్లేనని చెప్పారు. వైసీపీ పాలనలో కక్ష సాధింపు పాలన జరిగిందని, రానున్న రోజుల్లో చాలా మంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి కూటమిలకు వస్తారని కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి 8 మంది ఎంపీటీసీలకు కూడా స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎవరైనా సరే గమనించాల్సింది ఏంటంటే, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి జనసేన కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఈ 3 పార్టీల్లోకి ఎవరు జాయిన్ అయినప్పటికీ కూడా అది కూటమిలో జాయిన్ అయినట్లుగానే మనం భావించాలి. ఒక్కో సందర్భంలో ఒక్కొక్క పార్టీలో జాయిన్ అవ్వాలనేటువంటి ఆలోచన వారికి ఉండవచ్చు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా మావుళ్లమ్మపేటలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. సాగునీరు అందించే పంట కాలువ, పట్టణ వెంబడి చెత్త చెదారం, వ్యర్థాల గుట్టలను మంత్రి తొలగించారు. వ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ట్రాక్టర్లోకి స్వయంగా మోశారు. ఆంధ్రప్రదేశ్ను జగన్ మురికివాడగా మార్చగా చంద్రబాబు ఆరోగ్యవంతమైన స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో పట్టణాల్లో ప్రజలపై చెత్త పన్నుభారం వేస్తే కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. చంద్రబాబు గత టీడీపీ ప్రభుత్వంలో సంపద కేంద్రాలను నిర్మిస్తే జగన్ వాటిని విధ్వంసం చేశాడని ఆరోపించారు. ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చాలనేటువంటి దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా 3వ శనివారం పారిశుద్ధ్య కార్మికులు అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు కూడా ఆ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొమని ఏదైతే పిలిపించారో దానిలో భాగంగా ప్రతి 3వ శనివారం కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఏదైతే మన పాలకొల్లు పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే త్రాగునీరు సాగునీరు అందించేటువంటి కాలువ మీద ఏ విధంగా అయితే వ్యర్థ పదార్థాలు ఏదైతే ఇష్టానురీతిన ఇక్కడ తిష్ట వేశాయో వాటన్నిటినీ కూడా ఈరోజు పారిశుద్ధ కార్మికులతో కలిసి పారపట్టి గుణపం పట్టి మరి ట్రాక్టర్ల మీద ఆ యొక్క ఎగుమతులు చేసి మరి ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా చేసేటువంటి ప్రక్రియలో భాగస్వాములయ్యాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే తన పనులు తాను సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తన ఇల్లును ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటాడో పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఆ రోజు మరి ఈ యొక్క మురికి ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి వారసత్వంగా ఏమి ఇచ్చాడయ్యా అంటే 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఆ చెత్తనంతా కూడా తొలగించి మళ్ళీ ఒక సంపద కేంద్రాలు అంటే చెత్త నుండి కూడా సంపద సృష్టించేలా మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఈవేళ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఏదైతే చెత్త మీద కూడా పన్నేసి చెత్త పాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు చరమగీతం పాడినట్లుగానే ఈరోజు విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయట పెడతా అన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్ది రోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించానని తెలిపారు. మార్చిలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారన్నారు. తాను లేనప్పుడు వాళ్ల అమ్మకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశానని, న్యాయపరమైన రక్షణ తర్వాత విచారణకు హాజరవుతానని తెలిపారు. సాక్షిగా పిలిచి అరెస్టు చేసే అవకాశం ఉందని లాయర్లు చెప్పారన్నారు. అందుకోసమే న్యాయస్థానాన్ని ఆశ్రయించానని రాజ్ కసిరెడ్డి తెలిపారు. నమస్కారం అండి, నా పేరు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి.
లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీడియాలో నా గురించి వస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ గురించి అడ్రస్ చేయాలని చెప్పి ఈ వాయిస్ రికార్డింగ్ పంపిస్తున్నాను. గత లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చి మా మదర్కి నోటీస్ ఇచ్చారు. నన్ను విట్నెస్గా నోటీస్ ఇచ్చి నన్ను అటెండ్ కమ్మని చెప్పారు. వితిన్ 24 hours ఆర్ సో నేను ఇమీడియట్లీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి, సార్ మీరు నాకు నోటీస్ ఇచ్చారు, నేను ఐఎమ్ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్, నేను వస్తాను, బట్ నాకు ప్రైమరీలీ ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నన్ను ఎందుకు రమ్మంటున్నారు, ఏముంది, ఏమన్నా స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమైనా తెమ్మంటారా, ఇంకేదన్నా నా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది, ఎవరైనా చెప్పింది ఉందా, ఎనీథింగ్, గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ సో ఐ కెన్ కమ్ ప్రిపేర్డ్ అని అడిగాను. అది నేను పెట్టిన ఈమెయిల్ పెట్టిన తర్వాత ఇమీడియట్లీ సెకండ్ నోటీస్ మళ్ళీ సర్వ్ చేశారు వయా ఈమెయిల్ చేసి, ఆ ఈమెయిల్లోనే మళ్ళీ ఈరోజు ఇచ్చి నోటీసు రేపు అటెండ్ అవ్వండి అన్నట్టుగా ఇచ్చారు. అప్పుడు ఐ థింక్ దెన్ ఐ స్టార్టెడ్ కన్సల్టింగ్ మై లాయర్స్ వర్ వెరీ క్లియర్లీ ఏం కమ్యూనికేట్ చేశారంటే, వీళ్ళు మిమ్మల్ని విట్నెస్గా నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు కోర్టులో ప్రొటెక్షన్ తీసుకొని కోర్టులో లీగల్గా మీకున్న ఆప్షన్స్ అన్ని ఎగ్జాస్ట్ చేసిన తర్వాతనే నోటీస్కి అడ్రస్ చేయడం బెటర్ అని అన్నారు. సో వాళ్ళు పంపించిన నోటీస్ని ఆల్రెడీ మనం హైకోర్టులో ఛాలెంజ్ చేశాము. హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవండి అని చెప్పింది. దాని మీద కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. అది కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా పెట్టున్నాము, వేర్ వీ హ్యావ్ క్లియర్లీ టోల్డ్ that I will more than willing to cooperate with the investigation. So it's just that I'm waiting to get some legal clarity before I can come there and attend. So ఇది నా లీగల్ పొజిషనింగ్ అండి, వేర్ ఐ స్టాండ్ రైట్ నౌ. ఇంకా తర్వాత వస్తే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక బట్టెబాజ్ మనిషి. ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్, నేను మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని ఈ బట్టెబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అది జరుగుతుంది. అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటే, వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని మీరు కన్క్లూజన్స్కి రాకండి. ప్లీజ్ వెయిట్ ఫర్ మై సైడ్ ఆఫ్ ది స్టోరీ టు కమ్ అవుట్. థ్యాంక్ యూ. వ్యభిచారం కేసు పెడతామని కృష్ణవేణిని సీఐ బెదిరించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు పాలేటి కృష్ణవేణి ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఆమెను ఇవాళ ములాఖాతు ద్వారా వైసీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు కలిశారు. అనంతరం మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ పాలేటి కృష్ణవేణి పట్ల దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెడితే వ్యభిచారం కేసు పెడతానని బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. పాలేటి కృష్ణవేణి మంగళగిరి వాస్తవ్యురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు. ఆమెను 16వ తారీఖు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హైదరాబాదు నాగోల్లో అరెస్ట్ చేసి 17వ తారీఖున గురజాల కోర్టులో హాజరుపరిచారు. ఆమె చేసిన నేరం ఏంటంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద, అంటే ముఖ్యంగా ట్విట్టర్లో కొన్ని పోస్టులు చేసింది. అక్కడి నుంచి సుమారుగా 9-10 మధ్యలో దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. లిక్కర్ కేసు విచారణ సందర్భంగా రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వైఎస్ఆర్సీపీ కోటరీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ పడింది. అసలు అలాంటి కోటరీ ఒకటి ఉందో లేదో ఆయనకే తెలియాలి అంటూ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి విజయసాయికి చురకలంటించారు. విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదో రకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారని అన్నారు. ఆయన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు విజయసాయిరెడ్డే ప్రధానంగా చక్రం తిప్పారని అన్నారు. అలాంటప్పుడు పార్టీలో కోటరీ ఉందో లేదో, కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా అంటూ సూటిగా ప్రశ్నించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆయన చెప్పిన విధంగా
కోటరీ ఉందా లేదా అనేది ఆయనకే తెలియదు. ఆయనే కదా అప్పుడు ప్రధానంగా ఇక్కడ 5 సంవత్సరాల అధికారంలో ఇప్పుడు చక్రం తిప్పారు మొత్తం. ఆయనే చెప్తున్నాడు కదా నెంబర్ 2 స్థాయి నుంచి 2000 స్థానం అని పోయాడు. నాకు తెలిసి మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎక్కడా లేదు, ఇప్పుడు లేదు, రాబోయే రోజుల్లో కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం ఆయనే 1 to 100 ఆయనే, దాంట్లో అనుమానం ఏం లేదు. ఒక్క లిక్కరే కాదండి, మా పార్టీ వాళ్ళపై నాయకులపై ఏ విధంగా మా పార్టీ నాయకులు జోగి రమేష్ మీద కేసు పెట్టారు, ఆ విధంగా మిథున్ రెడ్డి గారి మీద కేసులు పెడుతున్నారు, అక్రమంగా ఎన్నో కేసులు కార్యక్రమాలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ అని పోతుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి విచారణ ముగిసింది. సిట్ అధికారులు 8 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో తాము ఇప్పుడే మాట్లాడలేమని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ కోర్టులో ఉందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై చాలా ఆరోపణలు చేశారని, అవన్నీ కట్టుకదలేనని కొట్టిపారేశారు. కోర్టు పరిధిలో ఉన్నందువలన అన్ని విషయాలు కూడా ఈరోజు విచారణ జరిగిన విషయాలు కానీ కేసు గురించి కానీ నేను పూర్తిగా మాట్లాడలేను. కానీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మొదటి నుంచి చూస్తే మొట్టమొదటగా మదన్పల్లిలో ఏదో జరిగిందని చెప్పి 2 నెలలు ఇష్యూస్ నడిపారు. అతన్ని ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో అతను తీసుకుపోయి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినా కూడా ఇదంతా పూర్తి ఒక కట్టుకథ అని చెప్పి పూర్తిగా తేలింది. దాన్ని ఒక 2 నెలలు నడిపారు. జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టోక్యో నగరంలో ప్రవాస భారతీయులతో కలిసి తెలుగు వెలుగు పండుగ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి తెలుగు సమాఖ్య ఆతిథ్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం తెలంగాణ అభివృద్ధిపై విశాల దృక్పథంతో మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఐటీ, ఫార్మా రంగాల్లో మంచి పురోగతి సాధించాం. హైదరాబాద్ను ఐటీ హబ్గా, ఫార్మా సిటీగా దేశానికి పరిచయం చేయగలిగాం. కానీ అది సాక్షాత్కారమయ్యే కేవలం తొలి అంకం మాత్రమే. ఇప్పుడు మేము పెట్టుబడులను ఆకర్షించాలనే దిశగా అడుగులు వేస్తున్నామంటూ సీఎం పేర్కొన్నారు. నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా? ఈరోజు మూసి ప్రక్షాళన అందుకోసమే నేను చెప్తున్నా, అందుకోసమే మెట్రో విస్తరించాలంటున్నా, అందుకోసమే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలంటున్నా, అందుకోసమే రేడియల్ రోడ్స్ నిర్మించాలంటున్నా. ఇవన్నీ కూడా తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు. హైదరాబాద్లోని కాలనీలు, బస్తీల్లో పార్టీ జెండా ఎగురవేసి 27న జరిగే ఆవిర్భావ సభ కోసం దండులా కదలాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అని అన్నారు. హైదరాబాద్లోని కాలనీలు, బస్తీల్లో పార్టీ జెండా ఎగురవేసి 27న జరిగే ఆవిర్భావ సభ కోసం దండులా కదలాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తామని తెలిపారు. కౌన్సిలర్లకు విప్ జారీ చేస్తామని, ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి పిచ్చి పనులతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో అసహ్యం పెరుగుతుందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఒకటి చూడుర్రి. ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా? పొరపాటున కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటారా? 2 మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. ఒక ఆయననేమో సహాయ మంత్రి, ఇంకొక ఆయననేమో నిస్సహాయ మంత్రి. ఏమి కాదు, 2 ఊదు కాలది, పీరి లేవు. బీఆర్ఎస్ హయాంలో 111 జీవో రద్దు చేసినప్పుడు పర్యావరణం ఎందుకు గుర్తు రాలేదని కేటీఆర్పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. కంచగచ్చిబౌలిలో విధ్వంసాన్ని ఆపడానికి తాము పోరాటం చేశామన్నారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోడీ మాట్లాడిన తర్వాత కూడా చిత్తశుద్ధిని నిలబెట్టుకోవాలని కేటీఆర్ అనడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ హయాంలో 111 జీవో రద్దు చేసినప్పుడు కేటీఆర్కు ప్రకృతి ఎందుకు గుర్తు రాలేదని నిలదీశారు. పర్యావరణం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్నారు. మీరు కూడా అప్పుడు అక్బరుద్దీన్ గారు మీరు అనుమతిస్తే మాట్లాడదామని మీరు చెప్పుదురు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అదే చెప్తుడు. ఒకవేళ అక్బరుద్దీన్ ఓవైసీ గారు అనుమతిస్తే నేను తెలుగులో మాట్లాడతా అని చెప్తున్నాడు. అందుకనే మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో కూడా మీరు చేసిన అవే పొరపాట్లు, ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ కూడా అవే పొరపాటు చేస్తూ ఉంది. తప్పని విమర్శించడంలో, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడంలో మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. ప్రజల గొంతుకగా నిలబడతాం, ప్రజా సమస్యల పట్ల బరాబరి మాట్లాడతాం. మీకు నచ్చిందా?
గచ్చిబౌలి భూముల వ్యవహారంలో పోలీసుల నోటీసులపై ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ స్పందించారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు ఆమె చెప్పారు. తాను రీపోస్ట్ చేసినట్లే 2000 మంది చేసినట్లు తెలిపారు. వాళ్ళందరిపైన ఇలాంటి చర్య తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమా, ఎంపిక చేసిన వారిని టార్గెట్ చేస్తున్నారా అని స్మితా సబర్వాల్ అడిగారు. కంచె గచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి ఇదంటూ వైరల్ అయిన నకిలీ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో ఈ నెల 12న పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. మలయాళ ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకోని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం కుట్ర కింద అతడిపై కేసు నమోదు చేశారు. మాదక ద్రవ్యాలు, మానసిక ప్రభావాలను కలిగించే పదార్థాలు చట్టంలోని 27, 29 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. అరెస్ట్ అయిన వారి కొన్ని గంటల్లోనే బెయిల్ రావడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఆరోపణలతో విచారణకు హాజరైన ఆయన్ను పోలీసులు సుమారు 4 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్ కోర్టు మంజూరు చేసింది.